గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏమాని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. భామిని మణి పుత్తి వెంకమ భర్త పరశురామ సీత రామదేశిక వరుడు నన్నిట రారయని దీక్షాత్రయమునిడే. ఏమాని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. సాధనలు బోధించి సంసారమున గల బాధాలన్నీయడంచి శ్రీధరుడు విధి శివుడు గురుడని సేవ చేయుచు పంచముద్రలు శోధ చేయుము పైన జ్ఞానపు శుద్ధి నీకెరిగింతుననియను. ఏమాని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. మిన్ను మొదలైనట్టి భూతములకుండే వన్నేలైదిట బుట్టి యున్న కమలపు మధ్యమందున వెన్నవల వెలిగేటి పాపని నిన్నుగా గనబోయి అని నా కన్నులకు కనుపింపజేసెను. ఏమాని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. అంగామవరనామాని విక్షేప శక్యన లింగమగు తెలియుమని అంగలింగము సంగమున గల ఇంగితం బెరిగిల్చి రెంటిని మృంగి మెక్కను మదిని నీవు పొంగుచుండు మటంచు తెలిపెను. ఏమాని నుడుదును నా భాగ్యమును నేనెంత నీ పొగాడుదును. శరణ తీర్థం విచ్చి త్రివిధ ప్రసాదము బరువడిగా నందించి మరసిపోయిన సస్వరూపము మరల నామది కెరుక చేసియు స్థిరముగా పరిపూర్ణ బోధను శరణని కరుణించు మురియుచు. ఏమాని నుడుదును
నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. నన్ను నిల్పకపోయే నేనుండగానే అన్నీ మాయే. ఉన్నదున్నట్లుండెలేనిది ఎన్నటికి లేదా కనుగొన. అన్నది విన్నది కన్నాదున్నదనరాదా ఆకాయమాని నుడువుదును. నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. కలను దృష్టాంతముగా నీవుండదూచి అచలమును మెలుకువగా. తెలుసుకుంటే చాలు మీదట కులము గోత్రము పేరు దెంపను. కలువరింతలు సమయు దీనికి ఫలమిదింతకు ఎక్కువేదనే ఏమాని నుడువుదును. నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. నేగలను నీ తృష్ణ తీర్చుటకు వినుము భాగవతుల కృష్ణ. వేగ వినిపించు మన విని వేడినా వినిపించెనన్నయు. ఓ గుణాఢ్యుల్లార ఓ పురుషోత్తమోత్తములారైకనే నేమాని నుడువుదును. నా భాగ్యమును నేనెంత నీ పొగడుదును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. జై గురుదేవ్. అందరికి జై గురు. జై గురు అన్న. జై. శరీరం దగ్గర నుంచి మొదలు పెడితే నవావరణ సహితమైన 9 ఆవరణలతో సహితమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా నవగ్రహాలు. అవే ఆవరణలు అంటే నవగ్రహాలు. వాటితో కూడినదంతా కూడా బ్రహ్మాండం అంతా ఘటమే. అట్లాగే 9 గ్రహాలతో కూడిన బ్రహ్మాండ సృష్టి కూడా ఘటమే. అలాగే అనంత విశ్వం కూడా ఘట సదృశ్యమే. విశ్వం అంతా కూడా ఒక ఘటనలాగా అనంతంగా కనబడుతున్న విశ్వం కూడా ఘటమే, ఒక కుండ లాంటిదే. ఇంకా దానిలో నుంచి ఏం వచ్చింది? చిల్లులు పెట్టాం. పెడితే ఏమైందంటే అనేక నక్షత్రాలు భాషిస్తున్నట్టు ఆ బ్రహ్మాండానికి కూడా జీవునికి గద చిల్లులు పెడితే, కుండకుతో చిల్లులు పెడితే బయటకు వెలుగులు ప్రసరించి జగత్తు కనిపించేట్టు వ్యష్టి దగ్గర నుంచి మళ్ళీ సమిష్టికి, సమిష్టి నుంచి బ్రహ్మాండంగా తోస్తున్నటువంటి దాని చిల్లులు పెడితే ఏం కనపడుతున్నాయంటే విశ్వమంతా కనపడుతున్నటువంటి సూర్యచంద్రాలతో కూడి నక్షత్రాలతో కూడినటువంటివన్నీ ఆ చిల్లులుగా కనపడి దాంట్లోంచి వెలుగు కనపడుతుంది. అంటే అప్పుడు అనేక నక్షత్రాలు భాషిస్తున్నట్లు కనపడుతున్నాయి, ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అవి వాస్తవానికి ప్రకాశించడం లేదు. చిల్లులు ప్రకాశిస్తాయా ఎక్కడన్నా అంటే చిల్లులు ఏమి ప్రకాశించవు. ఆడ మధ్యలో పెట్టినటువంటి వెలుగు ఏదైతే దీపం పెట్టావో దాంట్లో నుంచి చిల్లుల్లో ఆ రంధ్రాలలో బయట ఉండే దానికి వెలుతురు పడుతోంది. మధ్యలో ఒకటే ఉంది. ఆ ఒక్క ప్రకాశంతోనే మిగిలినవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఒక్క పరమాత్మ ప్రకాశంతోనే ఆ సూర్యచంద్రాదులనే వాటిలో కూడా వెలుగుంది, లేకపోతే లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పామంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని, అంటే విశ్వం మొత్తాన్ని అంతా కూడా ఒక బ్లాక్ హోల్ థియరీగా చెప్పుకుంటున్నాం. బ్లాక్ హోల్ థియరీ అంటే అదే సైన్స్ వాళ్ళు చెప్పినటువంటి కృష్ణ బిలాలు. దాదాపుగా వీళ్ళు మన పరిశోధనల ద్వారా సూర్యమండలాన్ని దాటినటువంటి
స్థితిలోకి కూడా కొన్ని రకాల రాకెట్ల ఉపగ్రహాలు పోయి అక్కడ పరిశీలన జరిపినారు. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా సైన్స్ ద్వారా వచ్చినటువంటి దాని ప్రకారం చూసుకున్నప్పుడు కూడా అంతా కూడా మొత్తాన్ని ఒక బ్లాక్ హోల్ థియరీగా చెప్పుకుంటున్నాం. దాన్నే కృష్ణబిలము అంటారు. బ్లాక్ అంటే నలుపు, నలుపు అంటే కృష్ణము అంటే నలుపు. అందువలన ఈ బ్లాక్ హోల్లో ఏముంది అంటే అక్కడ ఈ సూర్యునికి ఉన్న శక్తియే కాదు, బిలియన్ ట్రిలియన్ అంటే బిలియన్ అంటే 10 లక్షలు, ట్రిలియన్ అంటే కోట్లు, ఇట్లా కోట్లాది సూర్యులకు ఉన్నంత శక్తి ఆ కృష్ణబిలం లేకుంది. మొత్తం విశ్వాన్ని దాంట్లోకి లాగేసుకునే శక్తి ఉంది దానికి. నిన్ను ఆకర్షించడానికి దానికి ఎంత శక్తి ఉండాలి? కాబట్టి అనంత కోటి బ్రహ్మాండములు కూడా కృష్ణ పదార్థం వలన, అదే కృష్ణ శక్తి అంటే, అదే కృష్ణుడు అంటే, కృష్ణ తత్వం ఉన్నది కూడా అదే. మొత్తం అంతా లాగేసుకోవడం అదే లాగేసుకుంటుంది. ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అక్కడికి లీనమైపోయి మళ్ళీ లేకుండా అయిపోతుంది. కర్షతీతి ఇది కృష్ణ, ఏదైతే బయటకు వెడలదోస్తోందో అదే మరలా లోనికి ఆకర్షిస్తోంది. ఆ కృష్ణబిలం అనే దాంట్లో నుంచి విశ్వమంతా పుడుతోంది, విశ్వమంతా మళ్ళీ దాంట్లోకి లీనమైపోతుంది. కాబట్టి ఏదైతే బయటికి విశ్వాన్ని తోచిందో అదే మళ్ళీ తీసుకుంటోంది. దాని ప్రకారం ఏం చెప్తున్నారు ఈయన? కృష్ణ శబ్దం ఆఖరిది, అదే కృష్ణ శబ్దం కాబట్టి కృష్ణుడే ఆఖరి అవతారం. మళ్ళీ అవతారాలు ఇంకా మళ్ళీ కూడా చెప్పమన్నాయి. కలిగి అవతారం లేక వెంకటేశ్వరుడు వచ్చినాడు, మళ్ళీ ఆ తర్వాత గురునానక్ వచ్చినాడు, ఏమేమో బుద్ధుడు వచ్చినాడు, ఇవన్నీ చెప్తున్నటువంటివి చెప్పినప్పటికీ మన ఈ గ్రంథ రచయిత అయినటువంటి విద్యాసాగరరావు స్వామి ఏం చెప్తున్నాడు చూడండి. కృష్ణుడే ఆఖరి అవతారం. ఆ 8వ అవతారంగా ఉన్నాడు కదా కృష్ణుడు, అదే ఆఖరి అవతారంగా ఉంది. ఎందుకంటే ఒకసారి అక్కడి నుంచినే వచ్చింది, మొత్తం అంతా అక్కడి నుంచినే లయమైపోతుంది. కాబట్టి ఆ కృష్ణుడు 8వ అవతారము అంటే ఇక 9వ అవతారంగా చెప్పబడినటువంటి మామూలుగా ఇక్కడ కథల్లో చెప్పినటువంటిది అయితే వెంకటేశ్వరుడు కలిగి అవతారం అని చెప్పారు. 9వ అవతారం గురువు అని చెప్పాడు ఈయన. 9వ అవతారం గురువు, 10వ అవతారం శిష్యుడు. ఆ 10వ అవతారం శిష్యుడు అని 2 రకాలు చెప్పినదాన్ని మన జ్ఞానయజ్ఞం జరిగేటప్పుడు ఆయన కూడా విశ్లేషించాడు మన పూజారి వెంకటేశ్వరుడు. 9వ అవతారమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు అంటే ఎవరో కాదు, గురువు. సంకటములను తీర్చేవాడు వెంకటేశ్వరుడు. వేం కట ఏమనంటే వేం కట, దాన్ని విశ్లేషణ చేసి ఆయన తెలుగు భాషా ప్రకారం ఆ సంకటములను తీర్చేవాడు ఆయనే గురువు, ఆయనే వెంకటేశ్వరుడు, అంతా ఆయనేనండి. ఈయన ఏం చెప్తున్నాడంటే అవతారాలతో 8, 9 అయితే 8వ అవతారం కృష్ణుడు కాబట్టి ఇంకాటికి ముగిసిపోయింది. ఇంకా జగత్ అనేదంతా అక్కడ దాకా వచ్చి అతనిలో నుంచే వచ్చి మళ్ళీ కృష్ణబిలాంతో పోల్చాడు. కృష్ణబిలం ఏదైతే ఇప్పుడు సైన్స్ వాళ్ళ పైన బ్లాక్ హోల్స్ ఉన్నాయి, దాంట్లో అనేక విశ్వాలన్నీ ఒక్క క్షణంలో ఆకర్షించి తనలోకి లీనం చేసుకోగల శక్తి దానికి ఉంది అనేది ఆ బ్లాక్ హోల్స్కి చెప్పారు. కృష్ణబిలం అదేను అని. ఇప్పుడు అది దీని పరంగా వేదాంత పరంగా వివరిస్తున్నారు. అదే కాబట్టి ఇంక అదే దాంట్లో నుంచి వచ్చింది, మళ్ళీ దాంట్లోకి ఎండ్ అయిపోతే ఇంకా ఆటి వరకే అవతారం, మళ్ళా లేదు. మళ్ళా ఉండే అవతారం ఎవరంటే గురువే 9వ అవతారం. 10వ అవతారం ఎవరంటే శిష్యుడు. ఇవి దశావతారాలుగా చెప్పారు. ఎవరెవరు గురువు అయితే వాళ్ళందరూ, అంటే ఎవరెవరైతే సదాశివ స్థితిని పొందిన వారు ఉన్నారో వారందరూ కూడా 9వ అవతారం. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని తాము రహితులై విశ్వం అనేటువంటి చెల్లుల కుండలో ప్రకాశించేదే కారణము, సర్వము ఉందని తోచడానికి కారణమైన దాన్ని గుర్తిరిగి అది లేని స్థితిని ఎవరైతే పొంది ఉన్నారో ఆ తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళే ఇంకా ఎవరైతే ఆ శివస్థితిని పొందారో వాళ్ళే 9వ అవతారమైనటువంటి వాళ్ళు.
ఆ సదాశివుని ఆశ్రయించి ఎవరైతే ఆ స్థితిని సాధించారో, ఆ గురువుతో ఐక్యతాసిద్ధిని పొందారో, ఆ గురువుతో ఐక్యతాసిద్ధిని పొంది ఏ గురువు అయితే తాను అశరీరుడుగా ఉండి తాను లేనెరుకలో ఉండి అంతకుముందే ఈ బ్రహ్మాండమంతా రహితమైనటువంటి స్థితిలో అఖండ ఎరుకను రహితం చేసుకొని తాను తనతో పాటు ఏమీ లేనటువంటి స్థితిని పొంది ఉన్నారో వాళ్ళు ఎవరి కోసం బోధించేకొచ్చారు? శిష్యులకు బోధించేకొచ్చారు. లేనెరుకలో నుంచి వచ్చి లేనెరుకలోనే బోధించి లేనెరుకలంతా లేకుండా చేసి ఏ శిష్యుడైతే ఆశ్రయించాడో ఆయన కూడా మళ్ళీ తాను లేకుండా పోయి గురువులో ఐక్యతా సిద్ధి పొందే స్థితి పొందితే ఎవరైతే అటువంటి ఐక్యతా సిద్ధిని సాధించారో వారే దశములు. 10వ వాడు ఇందాక ఎతికారే 10వ వాడు లేడు 9 ఉన్నాయి అని మళ్ళా నిన్ను నీకు చూపించి నువ్వేరా 10వ వానివి వెతుకుతున్నావు, నిన్ను నువ్వు తెలుసుకోలేక నువ్వు గమనిస్తే నిన్ను కూడా ఎంచుకుంటే 10వ వాడు. ఆ 10వ వాడు ఎవరు అంటే లేడు ఇంకా. గురువుతో విచారణ తర్వాత ఎవరైతే సదాశివ రూపంలోకి ఉన్నటువంటి గురువు ఉన్నారో ఆ గురువుతో మమైక్యం చెందిన తర్వాత తాను కూడా రహితమైపోయిన తర్వాత అక్కడ లీనమైపోయాడు. ఇంకా లీనమైపోవడం వేరుగా లేడు ఇంకా. కాబట్టి 10వ వాడు నువ్వేను ఎవరైతే అటువంటి ఐక్యతా సిద్ధిని సాధించిన వారే దశముడు. దశముడు ఎవరయ్యా అని గురువు శిష్యుల్లో వెతుకుతూ ఉంటారట. గురువు వెతుకుతాడంట శిష్యుల్లో, దశముడు ఎవరు అట్లా విలీనమయ్యేవాడు అని. ఇది దశముడు అంటే అర్థం. తనతో ఐక్యతా సిద్ధిని పొందగలిగేటువంటి సత్శిష్యుడు, ఉత్తమమైన శిష్యుడు ఎవరా అని గురువు వెతుకుతూ ఉంటాడంట. తన దగ్గరికి వచ్చిన వాళ్ళలో అయినా కూడా మళ్ళీ వాళ్ళందరూ ఐక్యతా సిద్ధిని అందరూ 100% పొందలేరు. పొందగలిగేటువంటి శిష్యుడు ఎవరున్నారు అని ఆ గురువు వెతుకుతూ ఉంటాడట. అట్లాంటి శిష్యుడైతే ఇంకా గురువుతో ఐక్యతా సిద్ధి పొంది ఉంటాడు. అదే దశావతారం. 10వ వాడే కల్కి. కల్కి అంటే గుర్రం ఎక్కి అందరి తలుపు తడతాడని కాదు, మానవ పరిణామాన్ని శాసించగలిగేటువంటి విజ్ఞానాన్ని అందించే వారందరూ కూడా కల్కి స్వరూపులే. ఇంకా 10వ అవతారం కల్కిగా చెప్పబడిన అవతారాన్ని గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఎవరైతే ఈ మానవ పరిణామాన్ని శాసించగలిగేటువంటి విజ్ఞానాన్ని అందించే వారందరూ కూడా ఈ మానవ పరిణామాన్ని శాసించగలిగే విజ్ఞానాన్ని అందించే వారందరూ కూడా కల్కి స్వరూపులు. అంటే ఎవరైతే ఈ విధమైనటువంటి విచారణ చేత సర్వమును నామరూపాత్మకమైన జగత్తు, దానికి అతీతంగా ఉన్నది, ఈ జగత్తు పుట్టుకకు కారణాలతో సహా సర్వం విచారించిన తర్వాత ఇది లేనిదని, దీని పరిణామ స్థితులన్నీ దేంట్లో ఉన్నాయి, అన్ని నీలోనే ఉన్నాయి, దీంట్లోనే ఉండి శాసించగలిగే స్థితిలో కూడా నువ్వు ఉన్నావు, నువ్వు రహితమైపోతే దీన్నంతటి జ్ఞాన పద్ధతిలో తెలుసుకున్నటువంటివి ఇవన్నీ లేవు అనే జ్ఞాన పద్ధతిగా నిర్ణయం తెలుసుకుంటావు. ఇలా పౌరాణికంగా చెప్పబడిన వాటన్నిటినీ ఈ ఆత్మ జ్ఞాన పద్ధతిగా, బ్రహ్మజ్ఞాన పద్ధతిగా పునర్నిర్వచనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌరాణికంగా చెప్పిన వాటన్నిటినీ పౌరాణికంగా కవి యొక్క కల్పితా చాతుర్యం చేత చెప్పబడినవన్నీ అందులో ఉన్నప్పటికీ అందులో ఉండే జ్ఞాన వ్యవహారంతో మాత్రమే, జ్ఞానంతో పోల్చుకొని వాటిని విశదీకరించుకొని నిర్వచనం మనం చేసుకోవాలి విచారించేవాళ్ళు. దాంట్లోది నమ్ముతూ పోయి అని కాకుండా, దాన్ని ఖండిస్తూ పోయి అని కాకుండా, దాన్ని ఖండించినా ఊరికే వివాదం వస్తుంది అంతే. దాన్ని ఖండించకుండా దాంట్లోది జ్ఞానం వైపుకు మళ్ళించుకొని దానిని నిర్వచించుకోవాలి అని అంటారు. దాంట్లో చెప్పబడినటువంటి దాన్నంతా ఆత్మజ్ఞాన పద్ధతిగా, బ్రహ్మజ్ఞాన పద్ధతిగా మనం తర్వాత నిర్వచనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏ స్థితిని సూచిస్తున్నాయో ఆ స్థితిని ఆధారం చేసుకొని, అవి ఏ స్థితిని సూచిస్తుంటే దాన్ని ఆధారం చేసుకొని పరబ్రహ్మ నిర్ణయానికి చేరడానికి సోపానములుగా వాటిని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ సోపానాలుగా మనం పునర్నిర్వచించుకుంటే దానితో విభేదించి మళ్ళీ వాదించాల్సిన పని లేదు. పౌరాణిక అంశాలుగా చెప్పబడిన వాటిల్లో ఏవైనా ఉంటే వాటిని మనం ఈ పద్ధతిలో పునర్నిర్వచించుకొని
దీనికి అన్వయించుకొని మన లక్ష్యం ఏమిటి అంటే ఆ స్థితిని ఆధారం చేసుకొని పరబ్రహ్మ నిర్ణయానికి చేరడానికి సోపానాలుగా వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు? నానా ఛిద్ర ఘటోదర స్థితి, లాస్ట్లో ఏతత్ సమస్తం జగత్. ఈ రకంగా జగత్తంతా కూడా జగత్ ప్రాదుర్భావ లయాలను బోధిస్తూ అది ప్రాదుర్భావం ఎలా జరిగింది, లయం ఎట్లవుతోంది ఆఖరుకు, వాటిని బోధిస్తూ ఇంకా ఏం బోధిస్తున్నారంటే అవతారాలు అనంతంగా యుగ ప్రమాణంగా వస్తున్నాయి. కాలానుగుణ్యంగా ఎన్నో యుగాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి సంకల్పంలో ఏం చెబుతారంటే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే ఇలా చెప్పుకుంటున్నారు. మామూలుగా పూజలు వాళ్ళు చేసేటప్పుడు ఇవన్నీ దీంట్లోదంతా చెప్తారు. వైవస్వత మన్వంతరము, కలియుగము, ప్రథమ పాదము, జంబూద్వీపంలో, భారతవర్షంలో, భరతఖండే అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నామంటే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. మనకి మన్వంతరాలు ఉన్నాయన్నమాట. ఆ కాల విభజన అంతా బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడింది. బ్రహ్మాండ పురాణం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంది. దాంట్లో అంతా కాల విభజన అంతా యుగాలు ఈ మన్వంతరాల గురించి ఉంది. ఒక్కొక్క మన్వంతరం ఎంతకాలం ఉంటుంది, ఆ మన్వంతరంలో ఎన్ని మహాయుగాలు ఉన్నాయి, ఆ మహాయుగాలు ఎన్ని గడిచిపోయినాయి, ఇప్పటికీ ఎంతమంది రాముళ్ళు కృష్ణులు వచ్చి వెళ్ళిపోయారు, ఎన్ని దశావతారాలు వచ్చి వెళ్ళిపోయినాయి, ఈ వివరణ అంతా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అందుకనే లలితా సహస్రనామంలో ఏమంటున్నారంటే ఆమె కొనుగోట మీటితే అనంత సృష్టి ఏర్పడింది. అంత సమర్థమైనటువంటిది మూల ప్రకృతి. ఏ మూల ప్రకృతి చెప్పారో ఆ మూల ప్రకృతి అనే ఆమె పరాశక్తిగా చెప్పబడినటువంటి ఆమె లలితా సహస్రనామాల్లో ఏం చెప్పారంటే కొనగోట మీటితే అంత అనంత సృష్టి ఏర్పడిందట. అంత సమర్థవంతమైనటువంటిది. అనంత విశ్వశక్తి కాస్మోస్ అంటే ఈ కాస్మోస్లో బ్రహ్మాండాలు ఎన్నో నడుస్తుంటాయి. ఆ కాస్మోస్ అనేది కూడా విశ్వాన్ని దాటినటువంటి శక్తిగా చెప్పబడుతున్నటువంటి సైన్స్లో పేర్కొనేది. అది కూడా ఆ కాస్మోస్లో బ్రహ్మాండాలు ఎన్నో పుడుతూ ఉంటాయంట. ఒక్కో బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు. సృష్టి స్థితిలయాలు జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి అనంత విశ్వంలో అనేకం జరిగిపోతూ ఉంటాయి. ఆ జరిగిపోయే వాటి అన్నిటికీ ఆధారంగా ఉన్నదేమో ఆ మూల ప్రకృతే ఆధారంగా ఉన్నది. అట్టి మూల ప్రకృతిని దాటినటువంటి వాడెవడో వాడు జన్మరాహిత్యపు స్థితిని సాధించిన వాడు. ఆ మూల ప్రకృతి స్థితిని దాటిన వాడెవరో విచారిస్తూ పోయి ఆ మూల ప్రకృతి స్థితి దాటించుతూ పోయి అంటే నువ్వు నీ మూడవస్థల్ని ఈ కాలాలని అధిగమించి ఎవరైతే ప్రత్యేగాత్మ స్థితికి చేరుకున్నారో విచారణ ద్వారా సాంఖ్యస్తారక మనస్కాలను తెలుసుకొని మళ్ళీ తాననేటువంటి పలుకుతున్నటువంటి చైతన్యమే సర్వవ్యాప్త చైతన్యంగా పరమాత్మ చైతన్యంగా తాను అదే అయి ఉన్నానని మహావాక్య విచారణ తర్వాత తానే బ్రహ్మమునని విచారణ చేసి ఆ పరమాత్మ స్థితి నుంచి కూడా దాటుకున్నటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో మూల ప్రకృతి స్థితిని కూడా ఆ దాటుకున్నటువంటి వారు ఎవరు? అటువంటి దాటుకున్నటువంటి వారు ఇక్కడ జన్మరహితం పొందినటువంటి వారు. అదే దానికి ఆ మూల ప్రకృతే హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తెల్ప జనదాగురుడై వదలక చిత్తములో గురు పదయుగళము తలపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత ఆసక్తుడైనప్పుడు కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికే లేనట్టి ఘనబోధోక్త స్థితి. అది మరి అట్టి మూల ప్రకృతిని చెప్పడానికి ప్రకృతిని గురించి వాక్కులో చెప్పడం వీలవుతుందే? అవాంగ్మానస గోచరము నీవు నిద్రలేకి వెళ్తేనే నీ వాక్కు వెనక్కి వెళ్ళింది కదా. నీ వాక్కుతో దాని గురించి చెప్పేకైతుంది. నీ వాక్ ఎక్కడ పోయింది? నిద్ర లేకపోతే నీ వాక్కే వెనక్కి పోయింది కదా, నీ మనసు వెనక్కి పోయింది కదా. కాబట్టి వ్యక్తముగా ఉన్నంతసేపే వాక్కు మనసు పనిచేస్తుంది. అవ్యక్తంగా ఉండి నిద్ర లేకపోతే ఆ నిద్ర లేకపోయిన టైంలో వాక్కు లేదు, మనసు లేదు. ఈ వ్యక్తము నుంచి అవ్యక్త స్థితికి, అవ్యక్తము నుండి మహత్ స్థితికి, మహత్తు నుండి మహత్తత్వ స్థితికి, అక్కడి నుంచి ఇంకా ముందున్న బ్రహ్మీభూత స్థితికి, దానికంటే ముందున్నటువంటి
పరబ్రహ్మ నిర్ణయ స్థితికి తీసుకొని వెళ్ళాలి. అంటే మరి ఈ వాక్కు మనస్సు తోడ్పడతాయా? విచారణ చేసే వరకే లేనెరుకలో విచారణ చేశారు. ఎరుకే లేనటువంటి స్థితిలో బయలు తప్ప మరొకటి లేనటువంటి పరిపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు జగత్తే వ్యక్తం కానటువంటి స్థితిలో ఉంది. జగత్తు వ్యక్తం కావడానికి సాంఖ్య తారక మనస్కాల ద్వారా విచారణ చేసినంతటిది మళ్ళా వెనక్కి తీసుకుంటూ పోతే మళ్ళీ ఆ బ్రహ్మీభూత స్థితికి పోతుంది. బ్రహ్మీభూత స్థితి నుంచి దాటుకొని మళ్ళీ పరబ్రహ్మ స్థితికి, పరిపూర్ణ స్థితికి చేసుకొని వెళ్ళాలంటే అక్కడి వరకు తోడ్పడినటువంటి ఈ వాక్కు మనసు అనేది ఇక అక్కడి వరకే, విచారణ వరకే. ఆ తర్వాత లేని వాక్కుతో చెప్పేది కాదు. తాను సూచన ద్వారా తాను రహితం అయిపోయిన స్థితిలోకి పొందితే భావంలో తాను గాఢ నిద్రావస్థలో ఏ విధంగా మనసు ఇవన్నీ పని చేయకుండా ఏ విధంగా అయినాయో, మనసు అనేది పని చేయటం లేదు, అది ఏది కూడా వ్యక్తం చేయగలగడానికి లేదు. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి దాంట్లో మనసు లేదు, మాట లేదు, వాక్కు లేదు. వాక్కు మనసు దాటినటువంటి అతీతమైనటువంటి దృష్టి ఉంది. అటువంటి అతీతమైన దృష్టి ద్వారా మాత్రమే దీనిని ఎవరైనా పొందగలరు. కాబట్టి దృశ్య వివేకం లేకుండా, కేవలం దృక్స్థితి లేకుండా దీనిని సాధించలేరని మనకి పునః బలపరుస్తున్నారు. దృక్స్థితి అంటే కంటితో చూసేటువంటి దృక్స్థితి ఏ విధంగా ఉందో దాంతో చూసి ప్రతి అంశాన్ని గుర్తిరిగేటువంటి చైతన్యము తనలోకి గుర్తిరుగుతోందో అట్లా ఆ స్థితిలో ఈ బ్రహ్మీభూత స్థితిలో నుంచి దాటినటువంటి పరిపూర్ణ స్థితిని బయలును తెలుసుకోవడానికి ఆ దృష్టితో మాత్రమే, భావనలో జ్ఞాన దృష్టితో మాత్రమే తాను తెలుసుకోగలిగే వీలేదు. ఇప్పుడు చెప్పినటువంటి వాక్కు ద్వారా, మనసు ద్వారా చూసేటువంటి దృక్కు కాదు అది. జ్ఞాన దృష్టితో చూడాల్సినటువంటి భావనలో తనకు తెలియబడాల్సింది. గురుమూర్తి యొక్క కరుణ చేత తాను ఆ భావస్థితికి చేరుకుంటే అది సాధించకుండా, ఆ విధంగా చేయకుండా, కేవల దృక్స్థితి లేకుండా దీనిని సాధించలేరు అని మనకు పునః బలపరుస్తున్నారు. కాబట్టి మానవులందరూ మొట్టమొదటి ఆత్మసాక్షాత్కారం అనే దర్శనాన్ని హృదయ స్థానంలో పొందాలి. మొదట ఆత్మసాక్షాత్కారం అంటే తన గురించినటువంటి తన స్థితిని తెలుసుకొని తానే ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి తన స్వస్వరూపం అదేను, నామరూపాత్మకమైనటువంటి శరీరం, దానికి పెట్టినటువంటి పేరుతో దాని చుట్టూ ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెంది తాను జీవుడుగా బ్రహ్మాండం అంతటినీ, బయట ప్రపంచాన్ని అంతటినీ జగత్తుగా ఏదైతే అనుకుంటున్నాడో అతను వాటన్నిటి దృశ్యాల నుంచి విరమించబడి తాను ఏమిటి అంటే తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం అనే దర్శనాన్ని హృదయస్థానంలో పొందాలి మొదట. ఇక ఆ దర్శనంతో మొదలై ప్రారంభమై అనంతమైనటువంటి దైవీ దర్శన స్థితికి చేరుకోవాలి. ఆ స్థితులన్నింటినీ సాధిస్తూ ఆ దివ్యత్వ స్థితిని అందుకోవాలి. తరించేటువంటి తారకము అంటే అర్థం అదే. ఆ దివ్యత్వ స్థితిని తారకంలో అంతా ఏం చెప్పారు? అది దైవీ స్థితి నీలోనే ఏ స్థానంలో ఏదేది పనిచేస్తూ ఉంటే ఆ దివ్యత్వ స్థితి ఉందో దాన్ని అంతటినీ చెప్పారు. దానికి అధిష్టానంగా ఉన్నటువంటి దేవతలను అన్నింటినీ, నీలో ఉన్నటువంటి నడుస్తున్న 6 చక్రాల వాటన్నింటినీ తెలిపారు. ఆ తరించే తారకం అంటే అదే అర్థం. జీవభావం నుండి ఆత్మభావం వరకు రావడానికి, మళ్ళీ ఆత్మభావం నుండి బ్రహ్మభావానికి రావడానికి, మళ్ళీ బ్రహ్మభావం నుండి పరబ్రహ్మ నిర్ణయానికి తరించడమే తారకం. ఆయా స్థితుల్లో నిష్ట కలిగి నిశ్చలంగా ఉండడమే అమనస్కం. మళ్ళీ ఈ స్థితులని తెలిసిన తర్వాత ఆయా స్థితులన్నింటినీ అర్థం చేసుకొని ఆత్మస్వరూపం నుంచి బ్రహ్మస్వరూపానికి, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి రావడానికి ఇదంతా ఉపయోగపడితే ఆయా స్థితులను నువ్వు తెలుసుకోగలిగావో దాంట్లో మళ్ళీ నిష్ట కలిగి నిశ్చలంగా ఉండడమే అమనస్కం. అంటే మనస్సు ఎక్కడైతే మనస్సు దేని మీద లగ్నం చేసి దేన్ని తెలుసుకుంటూ ఆ స్థితికి వెళ్ళావో అక్కడికి పోయిన తర్వాత ఆ మనసు లేకుండా ఉన్నట్టు. మనసు అంటే ఏంటి? వ్యాప్తి లక్షణం కలిగినటువంటి, అన్నిట్లోకి పోగలిగినటువంటి ప్రతి విషయంలోకి మనస్సు ఎక్కడైతే చెదిరి వ్యాప్తం చెందుతుందో వ్యాపించే లక్షణం దానికి ఉంది.
అది వ్యాపించకుండా ఉన్నటువంటి నిలకడ కలిగినటువంటి స్థితి అమనస్కం. మనసు ఆ విధమైనటువంటి వాటిలో వ్యాపించకుండా నువ్వు విచారణ చేసినటువంటి భావనలో నీ స్వరూపం బ్రహ్మ జ్ఞానం తెలుసుకునేదానికి ఒక్కొక్క మెట్టులో నువ్వు ఆత్మస్వరూపంగా, మళ్ళీ బ్రహ్మస్వరూపంగా, దాని నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి వచ్చే కోసం ఏ విచారణలో చేసావో దాంట్లో నిలబడగలిగి నిశ్చలంగా ఉండి, మనసు అనేది ఇట్లా వ్యాప్తి చెందకుండా, చలనాలన్నీ లేకుండా అమనస్కంగా ఉండడం ఆఖరుకు. ఎందుకనిట అంటే జీవభావనలోనే మనస్సు యొక్క ప్రాధాన్యత ఉంది జీవుడుగా ఉన్నప్పుడు. జీవుని భావనలో నుంచి నువ్వు దాటితే ఏముంది? సమిష్టి ఈ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి దాన్ని నేను, నాలో ఏదైతే సర్వమును గుర్తెరిగే ఎరుకగా ఉన్నదో అది ఆ వ్యష్టి స్థితిలో నుంచి సమిష్టి ఎరుకను గుర్తెరిగిన తర్వాత, సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మం కూడా నేనే అయిన తర్వాత, ఈ మనస్సు అనే దానికి ఎక్కడ ఉనికి? ఇక్కడే కదా. జీవభావంలో ఉండి జీవభావంలో నువ్వు మనసుతో పనిచేసేటప్పుడే మనసుకు ఉనికి. తర్వాత లేదు, మనసుకు ఉనికే లేదు. అసలు మనసున్నది అనడానికి మనసు లేదు. మనసు లేని స్థితికి పోయిన తర్వాత మనసు ఉన్నదని అనడానికి కూడా ఏ దాని యొక్క ప్రభావం చేత, ఆత్మ చైతన్య ప్రవకారం చేత అది అంతరంగ చైతన్యంగా పనిచేస్తుందో అది లేని స్థితికి పోతే, మనసే లేకపోతే నీవున్నావని ఎలా చెబుతావు? నేనున్నాను అని చెప్పేవాడు ఎవరు అంటే దీంట్లో ఉనికి కలిగినటువంటి నేనని అంటున్నవాడు. నేననే అహం తొలగిపోయి నేననే తాను రహితమైన తర్వాత ఇంకనేవాడు ఎవడు? ప్రపంచం ఉన్నదని, అనేకత్వం ఉన్నదని ఎలా చెబుతావు? నీవు లేనప్పుడు, మనసు లేనప్పుడు. భోగ్యముల నిర్ణయాలు కూడా ఎట్లా చెబుతావు? భోగము భోగించేవాడు ఏదైతే దానిని అనుభూతి చెందుతాడో దాన్ని అనుభవం చెందుకొని వాడు కదా. ఆ భోగ్యముల నిర్ణయాలు కూడా ఎలా చెప్పడం? ఇదంతా విచారణ అంతా కూడా జీవభావంలోనే ఉంటుంది. విచారణ అంతా జీవభావంలోనే జరుగుతుంది. విచారణ అంతా జీవభావ స్థితిని దాటిపోతే ఇంక విచారణ అంతా కూడా ఆఖరి స్థితికి చేరుకునేది. ఇంకా తాను లేనటువంటి స్థితికి చేరుకోవాలంటే విచారణ అంతా జీవునిలోనే, ఎరుకతోనే. ఎరుకరహిత స్థితికి పోయిన తర్వాత ఇంకా విచారణ లేనటువంటి జ్ఞాననేత్రంతో కేవలం తన భావనలో ఆ స్థితిని పొందడమే. కాబట్టి మనసే లేక ఈ భోగ్యముల నిర్ణయాలు కూడా ఎట్లా చెబుతారు? ఇదంతా విచారణ అంతా కూడా జీవభావనలోనే ఉంటుంది. కానీ పైకి వెళ్ళే కొద్దీ అనేకత్వ విచారణకు అవకాశమే లేదు. పైకి వెళ్ళే కొద్దీ ఇంక అనేకత్వం అనేదే లేదు. ఎప్పుడైతే నీవు సర్వవ్యాప్తంగా అనేక ప్రాణులుగా అనేకమైనటువంటి రంధ్రాల ద్వారా అనేక రంధ్రాల్లో అనేకంగా అనిపించినాయని చెప్పారే, ఎట్లా బ్రహ్మాండంలో అనేకంగా ఉండే ప్రాణులన్నీ అనేక చిల్లులే. అనేకత్వం అనేది లేదు. ఇంకా ఆ స్థితిలో నుంచి ఒక్కటే వెలుగుతున్నది ఏది? ఆ వెలుగుతున్న స్థితిని అందుకుంటే ఈ అనేకంగా ఉండే బొక్కలు కనపడే అనేకమైనటువంటి జీవరాశులుగా ఉండే అనేకత్వంలోంచి ఏకత్వం లేకపోయినావు. ఇంకా అనేకత్వ విచారణకు అవకాశం లేదు అక్కడ. ఏకంగా ఉన్నటువంటి సమిష్టిగా ఉన్న పరిస్థితి లేకపోయినావు. కేవలం ఏకత్వానుభూతి ద్వారా ద్వైత పద్ధతిగా మాత్రమే విచారణ సాగుతూ ఉంది. కింద 2 అనే పద్ధతిలో సాగింది. జీవుడుగా ఉన్నటువంటి వ్యష్టి ఎరుకగా, సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మం అనేటువంటి సమిష్టి ఎరుకగా 2గా సాగింది. విచారణ అంతా ఆ ద్వైత పద్ధతిలో జరిగితే ఆ తర్వాత ఏకత్వానుభూతి అనే పద్ధతిలోకి వచ్చిన తర్వాత నీవే బ్రహ్మము అనే మహావాక్య విచారణతో నిర్ణయించబడిన తర్వాత ఇక ఒకటే ఉంది. ఆ ఒకటి పోగొట్టుకోవడమే ఉంది. అంతే తప్ప ఈ కింద మళ్ళీ అనేకత్వం అనేది లేదు ఇంకా. కాబట్టి ఆత్మనిష్ట, మళ్ళా తర్వాత బ్రహ్మనిష్ట, ఆ తర్వాత పరబ్రహ్మ నిర్ణయము. ఇది దర్శన పద్ధతిగా సాధించే విధానం ఏంటంటే ఇది. ఆత్మనిష్ఠుడుగా ఉంటే నువ్వు ఆత్మస్వరూపుడివి. నేను పేరు పెట్టినటువంటి ఫలానా ఏ పేరుతో నిన్ను పిలుస్తున్నారో ఆ పేరుతోనూ, నామరూపాలతోనూ, నీకున్నటువంటి స్థితిగతులతోనూ, ప్రకృతిలో నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులతో వీటన్నిటితో తాయత్వం చెందితే ఆ పేరుతో ఉన్నటువంటి అహం నీవు ఎవరైతే నేనని పలుకుతుందో, నేను వెంకటేశం, నేను ఫలానా ఇది, నేను ఫలానా
రాజును చక్రం ఇవన్నీ వచ్చేటివన్నీ కూడా నీకు ముడిపడినవి. నేననే దాంతో ముడిపడినటువంటివి. ఆ ముడిపడినదంతా నేనుతో ముడిపడింది. నేననేటువంటి అహంకార స్థితితో వ్యష్టి జీవుడుగా భావించినటువంటి స్థితితో ముడిపడింది. దాన్ని దాటినటువంటి స్థితిలో నేను బ్రహ్మమును అంటే ఈ సమిష్టిగా ఉన్నటువంటి అనేకత్వంగా ఇంతగా తోచినటువంటివన్నీ లేనివి ఒక్క చైతన్యమే బ్రహ్మాండంలో ఉంది. ఆ ఒక్క చైతన్యంతోనే అనేకత్వంగా పరిణమించినటువంటి అనేకమైనటువంటి అనేక చెల్లులు వంటి ఇవన్నీ జీవులు ఏర్పడినాయి. కాబట్టి నేను బ్రహ్మస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపంలో నుంచి బ్రహ్మనిష్ఠుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి అనే చోటికి పోయిన తర్వాత అదే సృష్టికి కారణమైనటువంటిది ఆ సమిష్టి ఎరుక అనేదే. కాబట్టి దాన్ని దాటుకునేకి అంతకుముందు ఏ సృష్టి అయితే జరిగిందో ఆ జరగకముందు ఏది ఉంది? పరిపూర్ణంగా ఉన్నటువంటి, స్వతసిద్ధంగా ఉన్నటువంటి, ఎట్టి పరిణామ వికారములు లేనటువంటి, ఎట్టి మార్పులకు కానీ, ఎట్టి ఉత్పత్తికి కానీ, దేనికి కారణం కానటువంటి, కార్యకారణాలు రెండూ కానటువంటి స్థితిలో ఉన్నటువంటి బయలు స్థితిలో ఉంది. దాన్ని గుర్తెరిగే కోసము అక్కడి వరకు విచారం చేసిన తర్వాత పరబ్రహ్మ నిర్ణయ స్థితిలోకి దర్శన పద్ధతిగా సాగేటువంటి విధానం ఇది అని చెప్తున్నాడు. అంటే దర్శన పద్ధతిగా అంటే నీలోకి గుర్తెరుగుతున్నటువంటి మామూలుగా విచారణలో జీవుని దగ్గర నుంచి జరుగుతున్న ప్రతి విషయము మళ్ళీ నీలో అంతర్గతంగా చర్చకు, నీలోనే గురై చర్చకు, దాని నీ భావంలోనే దాన్ని దర్శించగలిగినటువంటి స్థితి దర్శన పద్ధతి. అంటే నీవు ఆ భావాన్ని ఏదైతే నువ్వు ఆత్మనిష్ఠుడుగా చెప్పకముందు జీవుడుగా చెప్పమన్నావో ఆ జీవుడిలో నుంచి ఆత్మనిష్ఠుడనేటువంటి ఆత్మ చైతన్యం వల్ల నేను పనిచేస్తున్నటువంటిది ఉంది నాలో. శరీరం అనే జడ వస్తువులోను అది ఉంది. కాబట్టి దాని స్థితిలో నుంచి బ్రహ్మస్థితిలోకి నేనే ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఆ చైతన్యంకు వేరుగా లేను. సమిష్టిగా ఉన్న ఆత్మస్వరూపంగా ఉన్నదే ఆ బ్రహ్మము. అది అక్కడ సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపంగా, వ్యష్టిగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపంగా ఉందని అదే బ్రహ్మమని అట్నుంచి పరబ్రహ్మం దానికి ఆవలున్నటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి దర్శన పద్ధతిగా నీలోకి నువ్వు దర్శించాలి అంటే నువ్వే ఆ భావస్థితిని పొందాలి అంతే. దర్శించడం అంటే కళ్ళతో చూడడం అనేది పోయింది అక్కడ. కళ్ళతో బాహ్యంగా చూసేదంతా దృశ్యంగా ఉన్న జడ వస్తువులే కనపడేది. జ్ఞాన నేత్రంతో చూడగలిగినటువంటి దర్శనం అది. నీలోకి లోపల దర్శన పద్ధతిలో చూడడం అంటే. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? షడ్దర్శనాలను ఎవరైతే సాధించారో వారు ఆ దర్శన పద్ధతిగా వీటిని పొందగలిగే అవకాశం ఉంది. సాంఖ్యము, యోగము కూడా దర్శనములే. ఇవన్నీ దర్శన గ్రంథాలు. నీలో ఆ దర్శన స్థితిని ఆవిర్భు చేసేంత వరకే ఈ దర్శన స్థితులన్నిటినీ మన సర్వవేద శిరోభూషణంలో ప్రస్తావన వచ్చింది. ఇవన్నీ సాంఖ్యము, యోగము, న్యాయము, తర్కము, మీమాంస అనేక రకాలుగా అక్కడ శాస్త్రాలని చెప్పబడినవన్నీ విచారణలో భాగంగా నువ్వు వాటన్నిటినీ వాటన్నిటినీ తెలుసుకొని మళ్ళా ఇక్కడ విచారణలో వచ్చినటువంటి దానిని అధిగమించేటువంటి స్థితి దాంట్లో కూడా చెప్పారు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా విచారణ పద్ధతిలో ఈ దర్శన గ్రంథాలన్నిటినీ నువ్వు తెలుసుకొని దాన్ని అధిగమించి నీలో ఆ దర్శన స్థితిని ఆవిష్కరించేసే వరకే అవన్నీ వాటి ప్రభావం. ఆ తర్వాత అంతా లేదు. మళ్ళీ నువ్వు ఆటికి పోయిన తర్వాత మళ్ళీ సాంఖ్యంలోటివన్నీ శరీరంలో ఉండే 24 తత్వాలు, 25వదైనటువంటి గుర్తెరిగే చైతన్యం, దానికి అతీతంగా 26వదైనటువంటి స్థితి పొందేకి మళ్ళీ ఈ విచారణ అంతా ఆటికి పోయిన తర్వాత అది లేవు ఇంకా. ఈ సాంఖ్య తారక అమనస్కాలతో సహా ఈ అనేకాలుగా చెప్పినటువంటి షడ్దర్శనాలన్నీ కూడా నీకు ఆ దాటుకునే స్థితికి ఉపయోగపడినవే ఆటి వరకు. అక్కడ మళ్ళీ దర్శనాలతోనూ మళ్ళీ ఈ మొదట్లో పొందినటువంటి వాటి స్థితుల్లోకి మళ్ళీ దిగి రాకూడదు. దాన్ని దాటుకునే పరిస్థితిలో ఉండేటువంటి స్థితికి దర్శించిన తర్వాత మళ్ళీ కింది స్థితి లేదు. కాబట్టి వాటి ప్రభావం అంతా ఆటి వరకే. ఈ విచారణలో భాగంగా నీలో ఆ దర్శన స్థితిని ఆవిర్పు చేసే వరకే ఆ శాస్త్ర గ్రంథ దర్శన గ్రంథాలుగా ఉపయోగించి వాటిలో వివరాలు తెలుసుకున్నదంతా నీకు ఆ విషయము దర్శన పద్ధతిగా తెలియబడేకి తప్ప
మరొక దానికి కాదు. వాటి యొక్క ప్రభావం అంతా అటుకే. ఆ తర్వాత వాటి ప్రభావం లేదు. ఎప్పుడైతే నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందావో, సాంఖ్యం యొక్క ప్రభావం గాని, యోగం యొక్క ప్రభావం గాని, షడ్‌దర్శనాలలో మిగిలినటువంటి వైశేషిక, మీమాంస దర్శనాలు గాని, వీటన్నిటి యొక్క ప్రభావము ఇంక లేదు. అంతకు ముందుదే అవన్నీ. అంతకుముందు విచారించితే నీకంతా కలిగిండేటివే అవన్నీ ఇంకా. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సాక్షాత్కార స్థితికి పోయి, ఆత్మస్వరూపుడుగా నీవు నామరూపాత్మకమైనటువంటి దాంట్లో నుంచి ఆ స్థితిని పొందావో, అక్కడ నువ్వే మహావాక్య విచారణ ద్వారా 4 మహావాక్యాల సారాంశం 4 వేదాల్లో ఉన్నదంతా నేనే బ్రహ్మను అని చెబుతున్నటువంటి స్థితికి, ఏదైతే సమష్టి చైతన్యం ఉన్నదో అదే పరమాత్మగా ఉన్నది, వ్యష్టి చైతన్యంగా ఉన్నది ఆత్మగా ఉన్నది, అదే పలుకుతోంది నాలో ఉండి, అదే ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశంతోనే బాహ్యంగా కనబడినదంతా ఉన్నట్టుగా తోస్తున్న దానికి కారణమై ఉన్నది అని నువ్వు ఆ స్థితికి పోయిన తర్వాత ఇంక వాటన్నిటి యొక్క ప్రభావము దాంతోనే ముగిసిపోయింది. ఇంక ఆత్మ సాక్షాత్కారం వరకే వాటి ప్రభావం అంతా ముగిసిపోయింది. తరువాత కేవలం సద్గురు బోధ, ఆ స్థితిలో నుంచి నువ్వు కేవలం సద్గురు బోధ చేత మాత్రమే దానిని సాధించడానికి వీలవుతుంది. నువ్వు బ్రహ్మము అని తెలుసుకునే స్థితి వరకు నువ్వు సమిష్టి ఎరుక నువ్వేను. ఏ ఎరుక అయితే నీలో పనిచేస్తుందో అది సమిష్టి ఎరుక, రెండు ఒక్కటే. ఆ ఎరుక రహితమైతే తెలుసుకుంటున్నటువంటి వాడు లేడు, తెలిపేవాడు లేడు, తెలిసిండే విషయము లేదు. సర్వరహితమైనటువంటి స్థితిలోకి పోవడానికి ఎవరు చెప్పాలి? ఇంకా అటు నుంచి ఇంక నీకు ఎరిగించడానికి అంతవరకు జీవునిలో ఉండేటువంటి బ్రహ్మము, బ్రహ్మంగా ఉండే సమిష్టి బ్రహ్మం నేనేననే స్థితిలో నుంచి తర్వాత ఎవరు అంటే కేవలం సద్గురు బోధ శ్రవణం ద్వారా మాత్రమే దీన్ని సాధించడానికి వీలవుతుంది. ఇంకా ఆ స్థితిలో నుంచి సద్గురు బోధ ఇంక దర్శనాల స్థితి కాదు. నీవు భావనలో సద్గురు బోధ ద్వారా ఈ దర్శన రహిత ఈ తెలుసుకునే వాటన్నిటిని రహితపరుచుకునేటువంటి స్థితిలోకి పోతుంది ఇంకా. కాబట్టి అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించాలి. ఇంక మాట లేనటువంటి దక్షిణామూర్తి సూచనలో ఏది చెప్పారు? ఏమీ లేనటువంటి సర్వము శూన్యము అని చెప్పేటువంటి బోధించినటువంటి దక్షిణామూర్తి ఏ స్థితిలో ఉన్నాడంటే ఏది మాటే లేదు, మాటలు లేకుండా కేవలం సూచనా స్థితిలో చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అట్లా దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తిని ఆశ్రయించాలి, హృదయంతో ఆశ్రయించాలి, హృదయంతో ఏకత్వ స్థితిని పొందాలి. ఆశ్రయించడం అంటే ఆ గురువుగారు ఉండే ఆవరణ ఉండే ఇంట్లోకి పోయి ఆశ్రయించి ఈడే నేను ఉండి ఈడే నేనంతా వింటాను, ఈడే పనుకుంటా, ఈడే తింటా, ఆ పద్ధతిలో కాదు. హృదయంతో ఆశ్రయించాలి. ఇంకా సద్గురుమూర్తిని ఆ హృదయంతో ఆశ్రయించి నీ హృదయమే ఏకత్వ స్థితిని పొందేటట్టు ఉండాలి ఆ గురువాక్యం మీద. ఆ చెబుతున్నటువంటి వాక్యంలో మమేకమైపోయి దానితో ఏకత్వ స్థితిని సాధించేటువంటి స్థితిలో హృదయత్వంతో ఏకత్వ స్థితిని సాధించాలి. కాబట్టి గురువు ఏ స్థితిలో అయితే సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్ధతిలో ఉన్నారో, గురువు ఏ పద్ధతిలో ఉన్నాడు? సహజ అమనస్కం. అమనస్కం అంటే మనసు లేకుండా చేసుకునేకి కాసేపు కూర్చొని నువ్వు నిర్ణయించుకున్నటువంటి సమాధి స్థితిని పొందనాటి గాలిని బంధించి దాంట్లో మనసు రహితమైనటువంటి స్థితిలో కూర్చొని ఉండడం కాదు. సహజంగా వ్యవహారికంలో ఉన్నప్పటికీ కూడా మనసు రహితమైనటువంటి స్థితి సహజ అమనస్కం. సహజంగానే అమనస్కం అంటే సహజ స్థితిలో తాను ఉన్నప్పటికీ, తాను మెలకువలో ఉన్నప్పటికీ, తాను మెలకువలో ఉండి అంతా తన ముందర జరుగుతూ ఉన్నప్పటికీ తాను మనసు లేనివాడు. అంటే తాను జాగ్రత్తలో ఉన్నప్పటికీ, మేల్కొలే ఉన్నప్పటికీ, నిద్రాస్థితిలో తాను ఏ విధంగా ఏ రకమైనటువంటి మనస్సును కానీ, మనస్సుతో వ్యాపకం చెందే స్థితిని కానీ, మళ్ళీ ఆ దాండ్లల్లోకి తాయాత్వం చెందే స్థితిని కానీ లేకుండా ఉన్నాడో నిద్రలో, ఆ స్థితిని మేల్కొని ఉన్నట్టుగానే సహజమైనటువంటి అమనస్కంతో నిర్వికల్ప రాజయోగ పద్ధతిలో, రాజయోగ్యాన్ని స్థితిని జగత్ అనే దాంట్లో ఉండి కూడా యోగం అంటే ఏది? దానితో అనుసంధానమై ఉన్నటువంటి వాడు, యోగ స్థితిని సాధించినటువంటి వాడు రాజయోగ్గా ఉంటూ నిర్వికల్ప అమనస్క నిర్వికల్పం.
మనసు లేదు, సహజమైనటువంటి సహజంగానే మనసు లేనటువంటి స్థితిని పొందినవాడు. నిర్వికల్పం అంటే ఏ సంకల్ప వికల్పం లేనటువంటి పద్ధతిలో ఎవరైతే ఉన్నారో ఆ స్థితిగా నీవు ఉండడం తెలియాలి. ఆ స్థితిగా నువ్వు ఎట్లుండాలో తెలియాలి. గురుమూర్తి చేత తెలియాలి. నేను ఉండి కూడా నేను ఈ మెలకువలో ఉన్నప్పుడు కూడా ప్రపంచం అనేటువంటి దాంతో తాదాత్మ్యం చెందకుండా సహజంగానే మనసు లేనటువంటి స్థితి, సహజంగానే సంకల్ప వికల్పాలు లేనటువంటి రాజయోగ పద్ధతిలో ఎలా ఉండాలి అనేది గురువు ఎలా ఉన్నాడో అది నువ్వు తెలిసి సిద్ధింపజేసుకోవాలి. ఇక అక్కడ సాధన ఉండదు. సాధించేది కింది స్థాయిలో సాధన చేయమన్నారు. ఎందుకు చేయమన్నారంటే నువ్వు తెలుసుకునే కోసం నువ్వు ఏ స్థితిని అయితే నీ మనసు యొక్క స్థితి కింది స్థాయిలో ఏముంది, జగత్ అనే విషయాల్లో మెలకువ ఉన్నప్పుడు నానా విధాలుగా అది వ్యాప్తం చెందుతూ అన్నిట్లోకి తాదాత్మ్యం చెందుతూ ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు సాధకుడుగా ఉండి విచారణ చేసి నీ మనస్సును కట్టిపెట్టడానికి, నీ మనసు యొక్క వ్యాపకం తగ్గించడానికి నువ్వు విచారణ చేసే స్థితి ఉంది. ఆ సాధనలన్నీ నీలో నీ చుట్టూ ఉన్నటువంటి దాన్ని వివరంగా తెలుసుకునేకి మాత్రమే అది విచారణ సాధన అంతా జరిగింది. అటు నుంచి అక్కడి నుంచి ఏంది, ఇంకా సిద్ధింపు చేసుకునేదే. పై స్థితిలో సిద్ధి మాత్రమే ఉంటుంది. సాధన లేనిదే సిద్ధి ఎలా ఉంటుంది అంటాడు జీవభావంలో ఉన్నవాడు. జీవభావంలో ఉండేవాడేమో వానికి సాధన లేకపోతే ఇంకా ఆ స్థితి ఎట్లవుతుంది? ఆ స్థితికి పోయే కోసం కింద సాధన చేశాడు. సాధకుడైన తర్వాత ఇంక మళ్ళీ ఏం లేదు. సాధకుడైనిచ్చి ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికి రాదు వినుమాయ అని ఆ కందార్థంలో చెప్పినట్టు ఇంక సాధనల జోలి వదులు. సాధనలన్నీ ఎందుకు? నిన్ను నీవు తెలుసుకునే కోసం చేసావు. మళ్ళీ ఇప్పుడు నీవు లేనటువంటి ఐక్యతా సిద్ధిని పొందే స్థితిలోకి నువ్వు రావాలి. ఇక్కడ ఐక్యత చెందితే సాధనతో పని లేదు. అందువలన గర్భస్థ శిశువును తల్లి పోషిస్తుందా లేదా? గర్భస్థ శిశువుగా ఉండే శిశువు గర్భంలోంచి బయటకు వచ్చి కదా ఆలనాపాలడు. కడుపులో ఉంటే తనకు తానే పరోక్షంగా అక్కడ పోషణ జరుగుతోంది. కాబట్టి పిల్లవాడు ఏమి అడిగాడని తల్లి తీరుస్తోంది. అడగలేదే. అడిగేదంతా ఎప్పుడు లేదు. గర్భస్థ శిశువుగా ఉన్నవాడు లోపలే ఉంది. ఏమిగా ఉన్నాడు? బయటపడిన తర్వాత కదా ఇవన్నీ వ్యాప్తమైనటువంటి కోరికలతో కూడినటువంటి లక్షణాలన్నీ ఏమీ లేవు అక్కడ. ఏది తల్లి శరీరానికి అందుతుందో అది పొందుతుంది అంతే. అడిగేది, ఇచ్చేది, తీర్చేది లేదు. కాబట్టి కానీ పరోక్షంగా తల్లి తీరుస్తోంది. తల్లి తీసుకున్నటువంటి దాంట్లోనే తల్లి నుండి స్వీకరించడం అనేది పిల్లవాడి యొక్క ప్రభావమా, తల్లి ప్రభావమా అంటే పిల్లవాడిదే కదా. పిల్లవాడు అక్కడ ఉండేటువంటి పిల్లవాడు తల్లి శరీరంలోంచి వచ్చిన వాటిని స్వీకరించుకుంటున్నాడు. సిద్ధస్థితి సాధ్య స్థితి అంటే ప్రయత్నం చేసి తీసుకుంటేనే సాధ్య స్థితి. ప్రయత్నంతో పని లేకుండా జరుగుతోంది అక్కడ. కాబట్టి గురువుతో ఐక్యతా సిద్ధి వల్ల మాత్రమే అటువంటి అంతర్ముఖమైనటువంటి ప్రయాణం పూర్తి అవుతుంది. అంతర్ముఖ ప్రయాణం అంతా ఎక్కడ పూర్తి అవుతుంది? ఆ గర్భస్థ స్థితిలో తనలో ఐక్యమైనటువంటి ఉండి ఇంకా బయటపడినటువంటి స్థితిలో ఏ తల్లి అయితే శ్రీనివాసులు మ్యూట్ చేసుకోవాలి, మళ్ళీ వస్తాను, అన్మ్యూట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఐక్యతాసిద్ధి సాధించడం అంటే ఇక అక్కడికి పోయిన తర్వాత తాను ప్రత్యేకంగా కోరి అడిగేవాడు లేడు. తాను గురువులోకి పోయాడు. గురువులో ఏ స్వీకరణ అయితే ఉందో అది ఆటోమేటిక్గా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించినట్టు అటువంటి స్థితిలో సంక్రమిస్తుంది ఇంకా. కాబట్టి అటువంటి స్థితిని సిద్ధస్థితిని సాధించమని దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య ద్వారా చెప్పాడు. కాబట్టి ఇదంతా మళ్ళీ పునశ్చరణ చేశారు. ఈ 4 రకమైనటువంటి శ్రీనివాసులు రికార్డింగ్ లేక శబ్దాలు వస్తున్నాయి, మ్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఆ మౌనవ్యాఖ్య ద్వారా ఈ 4 శ్లోకాల్లో ఏం వివరించారో దాన్ని మళ్ళీ ఒకసారి చేశారు. 5వది అయితే 5వ శ్లోకం మనం చదివినాం కానీ ఆ 4 శ్లోకాలలో చెప్పినటువంటి విచారణంతా
నిన్న మొన్న జరిగినటువంటి అంశాలలో వివరించారు. ఇప్పుడు 5వ శ్లోకం. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంద జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమ అనేది 5వది చెప్పండి. కాబట్టి వ్యామోహ సంహారిణే అనేది ముఖ్యమైన పదం ఈ శ్లోకంలో. ఏంది ఈ శ్లోకంలో ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే వ్యామోహ సంహారిణి. వ్యామోహాన్ని సంహరించేది కావాలి అనేది ముఖ్యమైనటువంటి పదం అని చెప్పారు. ఇప్పటి వరకు అంతా సృష్టి క్రమం అంతా వివరించి చెప్పిన తర్వాత మానవుడి యొక్క వ్యామోహ లక్షణాన్ని చెబుతున్నాడు. వ్యామోహం ఎక్కడ చెందుతున్నాడు, వ్యామోహం చెందడానికి ఏం కారణంగా ఉందో ఆ వ్యామోహం పోగొట్టుకోవడమే ఇప్పుడు లక్ష్యం. వ్యామోహ లక్షణాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే వ్యామోహ లక్షణాన్ని సంహరించడం ఎలాగా, వ్యామోహం అనే లక్షణాన్ని సంహరించేది ఎట్లా. సంహరించడము అంటే మహిషాసుర సంహారం, హరణం అంటే తొలగించుట. అసలు ఈ హర అనే శబ్దము ఇద్దరికి ఉంది, హరి హరులకు ఇద్దరికీ ఉంది. ప్రధాన దేవతలు శివుడు విష్ణువుగా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, హరి హరుడు. ఇద్దరిలోనూ ఒకటే, కొంచెమే తేడా. హరుడు అంటేనేమో ఈశ్వరుడు గాను, హరి అంటేనేమో విష్ణువు గాను చెప్పన్నటువంటి ఇది ఉంది. వాళ్ళ పని ఏంది అంటే సర్వమును హరించడమే వాళ్ళ పని. హరి పని కానీ హరుని పని ఒక్కటే. హరి పని కానీ హరుని పని కానీ ఒక్కటే, సర్వాన్ని హరింపజేయడం. మనందరం సర్వాన్ని హరింపజేసేటువంటి హరిహరుల్ని ఆశ్రయిస్తున్నామా, లేక వారి సంకల్ప శక్తులైనటువంటి లక్ష్మీ పార్వతులను ఆశ్రయిస్తున్నామా? వారి సంకల్ప శక్తి మాయాశక్తి కదా, కాబట్టి మాయను ఆశ్రయిస్తున్నామా, ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మాయను ఆశ్రయిస్తున్నాం. ఈశ్వరునిగా ఉన్నటువంటి వాటిలో ఏదైతే కలిగిందో ఆ శక్తి కలగజేయడానికి కలిగినటువంటి సంకల్పాన్ని శక్తి రూపకంగా మళ్ళీ దాని ప్రభావాన్ని కలిగించే కార్యరూపం ధరించడానికి ఉపయోగపడినటివే ఆ మాయలు. మాయా సబలిత బ్రహ్మం అంటే ఈ మాయా అనేటువంటి శక్తులు రెండూ కూడిన తర్వాత అంతకుముందుగా ఉన్నటువంటి సంకల్ప స్థితిలో ఉన్నటువంటి వాటి యొక్క కార్యరూపం ధరించడానికి తోడ్పడినటువంటి శక్తి ఇది. లక్ష్మి, ఈ పార్వతి అని చెప్పినారే శక్తులుగా హరికి హరునికి. కాబట్టి హరిహరుని యొక్క తత్వాలలోంటి దాన్ని ఆశ్రయించకుండా ఏ మాయ అయితే వ్యాపించి, ఏ మాయ అయితే వాళ్ళకు ఆశ్రయించి వాళ్ళ చేత ఇదంతటినీ కలగజేస్తున్నదో దానికి కారణమైనటువంటి దాంట్లో ఆశ్రయిస్తున్నాం. కాబట్టి వ్యామోహం బాగా పెరిగిపోయిందంటే కారణం దానిని ఆశ్రయించకుండా ఏ దాన్ని ఆశ్రయిస్తున్నాం, మాయని ఆశ్రయిస్తున్నాం. వారిని ఆశ్రయించినటువంటి మాయాశక్తులవి. కాబట్టి కేవల జ్ఞాన పద్ధతిగా ఎవరైతే సాధన చేయదలుచుకున్నారో వారేం చేస్తారు, ఈ హర అనే శబ్దాన్ని సర్వమును హరింపజేసే పద్ధతిని ఆశ్రయిస్తారు. ఏది మిగల్చకూడదు. ఇంకా చిన్నప్పుడు భాగహారాలు చెప్పేవాళ్ళు. భాగహారాలు చెప్తే ఏమిటి, దాన్ని అంతా భాగిస్తే ఏం కావాలంటే నిశ్శేషంగా భాగించాలి, శేషం ఉండకూడదు. ఇంకా శేషం ఉంటే లెక్కలో కొంచెం మిగులుంది అని. శేషం ఉంటే ఏమవుతుందంటే బీజస్వాంతరివాంకురో అంటే బీజం మిగిలిపోయినట్టు, బీజంగా అలాగా మిగిలిందనుకో శేషము. ఆ శేషం మిగిలిపోతే ఏమైందంటే ఒకానొక కాలంలో మళ్ళీ ఒక కాలంలో కాకపోతే మళ్ళా ఒక కాలంలో ఏదో ఒక కాలంలో అది పునః అంకురిస్తుంది. మళ్ళా మొలకెత్తే అవకాశం ఉంటుంది, తప్పదు. కాబట్టి నేను ఎప్పటికైనా సరే నిశ్శేషంగా లేకుండా పోవాలి. నేననేది ఎప్పటికైనా సరే నిశ్శేషంగా లేకుండా పోవాలి. మళ్ళీ ఏం మిగిల్చినా నాహం అంటే నేను లేనటువంటి స్థితిని సాధించాలి. నేనే లేను. అహం అంటే నేను, నాహం అంటే నేను లేను. నా అహం, నాహం, నేనే లేను అనేటువంటి స్థితిని సాధించాలంటే నన్ను నేనెవరో తెలుసుకోవాలి. నేనే లేనటువంటి స్థితి సాధించాలంటే అదే చెప్పింది ఇప్పుడు దాకా.
జీవుడుగా ఉన్నప్పటి నుంచి నేనంటే నామరూపాత్మకమైన పేరు పెట్టబడిన శరీరాన్ని చూసుకునే స్థితిలో నుంచి దాంట్లో ఉన్నటువంటి వెలుగుతున్న ఆత్మవిశ్వాసంగా ఉండే జ్ఞాన దీపం ఏదైతే ఉందో ఆ చిల్లుల కుండలో వెలుగుతున్నటువంటి దీపాన్ని నేనని, దాని ప్రకాశం చేత బయటికి ప్రసరించి బాహ్యంగా ఉండేది కనపడుతోందని, దాంతో నుంచి బ్రహ్మమును తెలుసుకొని దాంట్లో నుంచి మళ్ళా ఆ తెలుసుకుంటున్నటువంటిది ఏ వ్యామోహంతో తెలుసుకుంటుందో ఆ వ్యామోహం అంతా పోకుండా అయ్యే స్థితిలోకి పోవాలి. కాబట్టి నిశ్శేషంగా పోవాలంటే నేనే లేకుండా పోనటువంటి స్థితిని సాధించాలి. నన్ను నేనెవరో తెలుసుకోవాలి. నన్ను నేను పోగొట్టుకోవాలి అంటే వ్యామోహ సంహారిణే అన్నారు. వ్యామోహం అంటే ఏమిటి? అది పోగొట్టుకోవాలి. వ్యామోహం పోగొట్టుకుంటే ఇంక నువ్వు లేవు. విశేషమైనటువంటి వ్యామోహం అంటే విశేషమైనటువంటి మోహం. వ్యామోహం రెండు పదాలున్నాయి. వ్యాప్తి చెందినటువంటి అంటే మోహం అంటే మోహం, భ్రాంతి. విశేషమైనటువంటి మోహం అది. భ్రాంతి వ్యామోహం ఏమైందంటే విస్తరించింది. మోహం అనేది అంతటా విస్తరించి ఉన్న మోహంగా అయింది. విశేషమైన మోహం అంటే హరి జగన్మోహిని అవతారం ఎత్తాడు. ఆయన అవతారం జగన్మోహిని అవతారం ఎప్పుడు? అమృతాన్ని పంచేటప్పుడు, క్షీరసాగర మదనం జరిగేటప్పుడు జగన్మోహిని అనే అవతారం ఎత్తాడు. అంటే జగత్తును మోహింపజేయగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి అవతారం ఎత్తాడు. శక్తి ఎవరిలో ఉందంట అంటే మాయాశక్తిలో ఉంది. అట్లా మాయాశక్తిగా ధరించినటువంటి అవతారం ఎత్తాడు. ఎందుకంటే అమృతాన్ని పంచే కోసము దాంట్లో క్షీరసాగర మదనం చేస్తే అమృతం వచ్చిందని ఆ అమృతాన్ని కలహించుకుంటున్నటువంటి దేవతలకు, రాక్షసులకు పంచడం కోసం అవతారం ఎత్తాడని జగన్మోహిని అని చెప్పారు. ఆ మోహించగలిగే సమర్థత ఎక్కడిది ఇక్కడ? జగన్మోహిని అవతారం. అంతకుముందు విష్ణువుగా ఉంటే దాన్ని పంచలేకపోయాడు. ఇంకా ఊరికే పంచి తీసుకునేటట్టు లేరు కదా వాళ్ళు, గుర్తించేటట్టు ఉన్నారు. వాళ్ళను మోహింపు చేయాలంటే వాళ్ళని మత్తులో ముంచేయాలి. ఇంకా ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళని మరిపించి ఇక్కడ పంచాలి. దేవతా గుణస్థులైనటువంటి సాత్విక గుణంతో దైవిక గుణంతో ఉండే దేవతలకు పంచాలి. వాళ్ళకు పంచకూడదు అనేటువంటిది ఏర్పడి దాంతో వాళ్ళను మళ్లించాలంటే ఏం చేయాలి? ఊరికే మోహించాలి. వాళ్ళు మోహించాలంటే జగన్మోహిని అన్నారు. జగత్తును తన వైపుకు మోహింపు చేసుకునేటువంటి అవతారం ఎత్తాడంటే జగత్తును మోహింపగలిగేటువంటి సమర్థత, శక్తి ఎవరిలో ఉందంటే మాయలో ఉంది. ఆ మాయాశక్తిలో ఉంది. కాబట్టి మాయామోహినిలాగా మాయతో జగత్తును ఆకర్షించినట్టు వాళ్ళను మోహింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి జగన్మోహినిగా అవతారం ఎత్తింది. జగత్తును అంటే దేవతలను, అసురులను అందరినీ ఏకకాలంలో మోహింపజేయగలిగే శక్తి. అంతా ఇంక జగత్ అంటే దేవతలు, రాక్షసులు సర్వము దాంట్లోనే ఉన్నారు. కాబట్టి అందరినీ ఒకే సమయంలో మోహింపజేయగలిగినటువంటి, తన వైపుకు ఆకర్షింపజేయగలిగినటువంటి శక్తి. కాబట్టి అనంతమైనటువంటి కాస్మోస్ అనే వశపరుచుకున్నటువంటి మోహశక్తి ఏదైతే ఉందో ఆ మోహానికి లోనైన వాడేమవుతాడట అంటే కదులుతూ ఉంటాడు. మోహానికి లోనైన వాడు కదులుతాడు. కదలని స్థితిలో ఉండలేడు. మోహానికి లోనైన వాడే కదలి దాని వైపు ఆకర్షితం చెందాలి అంటే కదలడం. ఉన్న స్థితిలో కదలకుండా ఉండవయ్యా అని గురువుగారు చెబుతూ ఉంటే ఉన్న స్థితిలో నుంచి కదులుతూ ఉంటాం మనం. ఆ అక్కడ కదలికలు ఉంటే ఆ కదలికలందరినీ ఎవరైతే కలిగారో మోహంతో వారిని అందరినీ ఆకర్షించి మళ్ళా చేయడానికి ఎవరైతే పుట్టారో జగన్మోహిని అవతారంగా, అంటే జగత్తును మొత్తానికి మోహానికి గురి చేసే కోసం మాయతో కూడినటువంటి అవతారం. ఇంకా అక్కడ కదులుతూ ఉన్నదానికి ఎటు కదులుతూ ఉంటే ఏం చెప్పారు? ఉన్న స్థితిలో కదలకుండా ఉండవయ్యా అని గురువు చెబుతూ ఉంటే ఉన్న స్థితి నుంచి కదులుతూ ఉంటాం మనం. గురువు ఏం చెప్తున్నాడు? ఉన్న స్థితిని కనుక్కొని నీ ఉన్న స్థితిలో నుంచి నువ్వు ఏం స్థితిలో ఉన్నావో దాంట్లో నుంచి కదలకు అని నువ్వు ఆత్మస్వరూపుడుగా మన స్థితిని తెలుసుకొని ఆ స్థితిలో ఉన్నావు అనుకో, మళ్ళీ కదిలి జగత్తులోని విషయాలకు ఎట్లా పోతావు? నిమిషానికి పోతాం కదా. కాబట్టి ఉన్న స్థితిలో ఉండవయ్యా కదలకుండానని గురువుగారు చెబుతూ ఉంటే
ఉన్న స్థితిలో నుంచి కదులుతూ ఉంటాం. కదలికయే మోహం, కదలిక చెందడమే మోహం. ఈ మోహానికి 3 ప్రతిబింబాలు ఉన్నాయి. మళ్ళీ ఈ మోహానికని 3 రకాలైన ప్రతిబింబాలు ఉన్నాయట. ఈ మోహం ఏదైతే కలుగుతుందో దానికి ప్రియము, మోదము, ప్రమోదము. ప్రియంగా చూడడం, దానికి మోదం అంటే ఆనందంగా చూడడం, ప్రమోదం పొందడం. అదే అత్యంతమైనటువంటి అదే దాంతో తాదాత్మ్యం చెంది ఆ ఆనందంతో తీవ్రమైనటువంటి మోదం ప్రమోదం అంటే. మోదం ఏదైతే ఆనందం ఉందో అది ఇంకా ఉన్నతమైన ఇంకా ఎక్కువైన స్థితిలో పొందేది ప్రమోదం. ఈ ప్రియము, మోదము, ప్రమోదాలే కారణావస్థగా తయారైనవి. కారణావస్థ అని తయారు కావడానికి ఈ ప్రియము, మోదము, ప్రమోదం అనేటివే తయారైనవి. స్థూల సూక్ష్మ కారణాలతో ఆ కారణావస్థలో ప్రియ, మోద, ప్రమోదములు ఉన్నాయి. కారణరూపం ధరించినటువంటి జగత్తుగా ఉన్నటువంటి దాంట్లోకి వచ్చిన తర్వాత శరీరం అనే దాన్ని ఏర్పరచుకొని, ఆ శరీరం ఏర్పరచుకున్న తర్వాత దేన్నైతే ప్రియంగా, మోదంగా, ప్రమోదంగా చూస్తున్నావో అదే కారణంగా తయారై మళ్ళీ స్థూల సూక్ష్మ కారణాల్లో ఆ కారణావస్థలో ఏదైతే ప్రియమోద ప్రమోదములు ఉన్నాయో ఆ 3 కలిపి మోహంగా తయారైంది. ఆ మోహం విడవకుండా ఉన్నందువల్లే ఆ మోహం మళ్ళీ మళ్ళీ పునః జన్మించడానికి కూడా కారణమవుతుంది. అదంతా మళ్ళీ విచారణలో వచ్చే అంశమే. ఏ మోహం వల్ల కదిలిక చెందావో దాంతో నువ్వు జగత్తుతో తాదాత్మ్యం చెంది కర్మలు చేసి మళ్ళీ వాటి కర్మ ఫలితాలను అనుభవించే మళ్ళా ఉపాధి ధరించుకొని పోయిండే స్థితి అంతా దాంట్లోనే ఉంది, ఆ మోహం అనే దాంట్లో. కాబట్టి ఆదిశంకర్లు ఏం చేశారంటే ఆ మోహం తొలగితే గాని వీళ్ళు బాగుపడరు అని మోహముద్గరం అని ఒకటి చెప్పాడు. ఆ మోహం తొలగితే తప్ప వీళ్ళు బాగుపడరు. మనం అక్కడి నుంచి మళ్ళీ రేపు చెప్పుకుందాం, సమయం దాటిపోయింది. ఆదిశంకర్లు అంటే శంకరాచార్యులు వారు మోహముద్గరం అనేది మోహం పోవాలి ముందని చెప్పారట. అది దాని గురించి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. ఇంకా ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రాచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితంబై నట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా కలయరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నాడేమియునుగాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సురి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై